ఫ్రెండ్స్, ఇంటర్నెట్ ట్రెండింగ్ మ్యాంగో సాగు మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇది డెజర్ట్ ఫ్రెండ్స్, డెజర్ట్ డిష్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఫస్ట్ మనము 2 కోకోనట్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో దాంట్లో ఉన్న కోకోనట్ వాటర్ మనము ఒక ప్యాన్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను 2 కోకోనట్స్ తీసుకున్నాను. ఇది చాలా ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంటర్నెట్లో, సో తప్పక ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం బాయిల్ వెళ్తున్న కోకోనట్ వాటర్లో నేను చైనా గ్రాస్ తీసుకున్నాను. మీరు అగర్ ఉన్నా తీసేసుకోండి ఫ్రెండ్స్. రెండిట్లో ఏదన్నా వాడినా మనకు ఆ జెల్ ఫార్మింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సో ఇది మనము కాస్త మెల్ట్ కావాలి ఫ్రెండ్స్ కోకోనట్ వాటర్లో. సో చక్కగా బాయిల్ అయిపోయింది, మెల్ట్ కూడా అయిపోయింది. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఈ బౌల్లో వేసేసుకొని మనం ఒక 10 to 15 చల్లడానికి పెట్టాలి. అప్పుడు జెల్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది పక్కకు పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇది జెల్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సో మన జెల్ రెడీ అనమాట. పక్కకు పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకున్నాను. నేను ఒక 10 to 15 మన డేట్స్ తీసేసుకొని చక్కగా దాంట్లో సీడ్స్ తీసేసి నేను ఇప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చ మిల్క్లో దీన్ని సోక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఈ డిష్లో నేను షుగర్ వాడట్లేదు ఫ్రెండ్స్. మీరు ఇష్టమైతే మీరు షుగర్ వాడచ్చు. యాక్చువల్లీ దీంట్లో మనం షుగర్ టేస్ట్ కోసము మిల్క్ మేడ్ కూడా వాడారనమాట. సో నేను మిల్క్ మేడ్ కాకుండా, షుగర్ కాకుండా ఇలా స్వీట్నెస్ కోసం నేను డేట్స్ వాడుతున్నాను. నెక్స్ట్ సాబుదానా నేను నైట్ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒక 1 గ్లాస్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ బాయిల్ అయిన వాటర్లో మనము ఈ సాబుదానాని చక్కగా మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఒక మ్యాంగో తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకటైనా ఇంకా 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ మనది బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది సాబుదానా. మనం సాబుదానా కూడా ఒక నెట్టెడ్ మన బౌల్లో వేసేసుకొని వాటర్ మొత్తం పోయేటట్టు పెట్టుకోవాలి. సో నేను మ్యాంగో చంక్స్ చిన్నగా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హాఫ్ మ్యాంగో నేను దీంట్లో మిక్సీలో వేసేసుకొని చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాస్తంత పాలు పోసుకొని. సో రెడీ అయిపోయింది. దాంట్లోనే సేమ్ మన సోక్ డేట్స్ కూడా మనం వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో మ్యాంగో పేస్ట్, సో మన డేట్ పేస్ట్ 2 రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మన జెల్ ఫామ్ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఫామ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారా. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చక్కగా మనము పీసెస్లో కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అసలు ఈ డిష్. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది కట్ చేస్తుంటేనే వావ్ అనిపిస్తుంది. అసలు బాగుంది కదా ఫ్రెండ్స్. నాకు ఇది కట్ చేస్తుంటేనే అబ్బా ఎంత బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే జెల్ ఫామ్ క్యూబ్స్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. సో మనం చిన్న పీసెస్ అని కట్ ఇలా అయినా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనది రెడీ అయిపోయి మన క్యూబ్స్, మన జెల్, మన కోకోనట్ జెల్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చలో మనము చక్కగా అన్నీ మిక్స్ చేసుకున్నాం దీంట్లో. సో మ్యాంగో పేస్ట్, మ్యాంగో చంక్స్, ఇంకా డేట్ పేస్ట్, నెక్స్ట్ సాబుదానా కూడా రెడీ. ఓకేనా ఫ్రెండ్స్. చలో ఇప్పుడు మనం చక్కగా కలుపుకుందాము ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, షుగర్ వాడట్లేదు, నేను మిల్క్ మేడ్ వాడట్లేదు. హెల్తీగా ఉండడానికి నేను ఈ డేట్ పేస్టే నేను ఈ స్వీట్నెస్ కోసం వాడుతున్నాను. సో మీకు ఇష్టమైతే షుగర్ వేసుకోవచ్చు. మీరు డేట్ పేస్ట్ బదులు మీరు మిల్క్ మేడ్ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో థిక్నెస్ కోసం మనము ఒకవేళ థిక్గా ఉన్న దీంట్లో మిల్క్ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. సో నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది ఫ్రెండ్స్ నాకు. సో ఇప్పుడు నేను మ్యాంగో పేస్ట్ కూడా కలుపుతున్నాను. డేట్ పేస్ట్ వేసాను, మ్యాంగో పేస్ట్ కూడా వేసాను. చక్కగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. నాకైతే ఇది మీకు చూపించేది నాది ఫస్ట్ డెజర్ట్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. సో మీరు ట్రై చేస్తారు తప్పక అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ దీంట్లో సాబుదానా ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ బాయిల్ పెట్టుకున్నాం కదా పక్కకి. సో సాబుదానా కూడా తప్పక చక్కగా కలిపేసేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, వావ్ అనిపిస్తుంది కదా కలుపుతుంటేనే. చాలా బాగుంది. మా బాబుకి అయితే సూపర్గా నచ్చింది, మా హస్బెండ్ కూడా చాలా నచ్చింది. నెక్స్ట్ ఇది నేను మ్యాంగో చంక్స్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. సో అన్నీ మిక్సప్ చేసేసుకొని తింటుంటే ఆ మ్యాంగో టేస్ట్, ఆ కోకోనట్ జెల్స్ అసలు వావ్ అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఇట్స్ హెల్దీ ఫ్రెండ్స్, సూపర్. సో ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మరి నేనైతే డేట్ పేస్ట్తో చేశాను. మరి మీరు ఒకవేళ మిల్క్ పేస్ట్తో చేశారా,
లేకపోతే మీరు కూడా నాలాగా డేట్స్ పేస్ట్ చేసి వేసారా? కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. ట్రై చేయండి, సూపర్గా ఉంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. నాకు మాత్రం అద్రిపోయింది అనిపించింది ఫ్రెండ్స్. సో అది టోటల్ అన్నీ కలిపాక ఆ కలర్, ఆ ఎల్లో కలర్, అసలు మ్యాంగో ఛాన్స్ చూస్తుంటే టెంప్టింగ్ అనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారా? వావ్ వావ్, ఆసమ్ ఫ్రెండ్స్. సో నాకేమనిపించిందంటే స్వీట్నెస్లో కూడా నేను ఒక హెల్దీ డిష్ తింటున్నానని అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. సో మస్త్ అనిపించింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఫర్దర్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.